ప్రభుత్వ దవాఖానాలంటే సాధారణ ప్రజలు జంకుతారు. ఎందుకంటే సర్కారీ ఆసుపత్రుల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయని, వైద్యుల కొరత కూడా ఉంటుందని కొంతమంది అభిప్రాయం. అంతేకాదు ఏదైనా ప్రాణాంతక వ్యాధి వస్తే చాలు పేదల గుండెలు గుబేల్మంటాయి. పాపం వారికి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఆధునిక వైద్యం లభించే పరిస్థితి ఉండదు. అలాగని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం చేయించుకునే స్తోమత ఉండదు. మరి ఇలాంటి నిరుపేదల కోసం సర్కారే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్స్ ను నిర్మించి వైద్యం అందిస్తే, అవును, ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ. ఆ కలను బీజేపీ సర్కార్ సాకారం చేసింది. నిరుపేదల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక వైద్య సౌకర్యాలు గల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో రూపుదిద్దుకున్న ఆ అధునాతన వైద్యాలయంపై భారత్ టుడే అందిస్తున్న ప్రత్యేక కథనం. సర్దార్ వల్లభాయ్ పటేల్ వైద్య విజ్ఞాన పరిశోధన సంస్థ. ఈ ఆసుపత్రిని చూస్తే ఓ పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి అనుకుంటారు ఎవరైనా, కానీ ఇది ప్రభుత్వ ఆసుపత్రి. అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా బీజేపీ ప్రభుత్వం నిర్మించిన దవాఖానా ఇది. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్మితమైన ఈ వైద్యశాలను ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించారు. మొత్తం 18 అంతస్తులు కలిగిన హాస్పిటల్లో 1500 పడకల సదుపాయం కలిగి ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రభుత్వ ఆసుపత్రి. అత్యవసర చికిత్స అందించేందుకు 139 ఐసీయూ రూమ్లు, 32 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటితో పాటు కన్సల్టింగ్ రూమ్లు, డిజిటల్ టోకెన్ సిస్టమ్ కూడా ఉంది. 300 సీట్ల గల మెడికల్ కాన్ఫరెన్స్ ఆడిటోరియం కూడా ఉంది. హాస్పిటల్ ప్రాంగణంలో 2000 కార్ల సామర్థ్యం కలిగిన పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాదు పూర్తిగా కంప్యూటరైజ్డ్ సిస్టంతో నడిచే ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇదే. ఇక్కడ అసలు పేపర్ వర్క్ అనేదే కనిపించదు. మరోవైపు అత్యవసర చికిత్స కోసం క్షణాల్లో దవాఖానాకు తరలించేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆసుపత్రి ఎయిర్ అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం భవనంపైన హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు హెలిప్యాడ్ సదుపాయం కలిగిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా సర్దార్ వల్లభాయ్ వైద్య విజ్ఞాన సంస్థ రికార్డు సృష్టించింది. అటు అహ్మదాబాద్లోనే అత్యంత ఎత్తైన భవనం కూడా ఈ హాస్పిటల్దే. దీని ఎత్తు 78 మీటర్లు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ ప్రమాణాలతో కార్పొరేట్ హాస్పిటల్కు ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంకా చెప్పాలంటే అంతకు మించిన హంగులతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గవర్నమెంట్ హాస్పిటల్ రూపుదిద్దుకుంది. నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా ఈ ఆసుపత్రిని ఆయుష్మాన్ భారత్ పథకంతో అనుసంధానం చేయనున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వ దవాఖానాలకు సుస్థి చేసిన పరిస్థితులు నెలకొని ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇలాంటి అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులను నెలకొల్పేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. దీంతో ఇప్పటిదాకా పెద్ద జబ్బు చేస్తే వైద్యం కోసం ఎక్కడికెళ్లాలో తెలియని స్థితిలో ఉన్న నిరుపేదలకు ఇలాంటి వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్ నిజంగా ఓ వరమే. పేదల బాగోగులు చూసుకుంటూ మోడీ సర్కార్ వైద్యో నారాయణో హరి అన్న నానుడిని నిజం చేస్తోంది. నేషనల్ డెస్క్, భారత్ టుడే.